ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు అభ్యర్థులతో బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అంటే రానున్న ఎలక్షన్లో ఎట్లాంటి వ్యూహాన్ని అవలంబించాలి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై కూడా ప్రత్యేకంగా ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఎన్వి సుభాష్ గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్, బీజేపీ స్పోక్స్ పర్సన్, మీడియా స్పోక్స్ పర్సన్ ఉన్నారు. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లాంటి వ్యూహాన్ని అవలంబించబోతా ఉంది రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ? భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు 17 స్థానాలు రావాల్సిన ఆవశ్యకత గురించి తెలంగాణ ప్రజలకు చెప్పే ఒక దిశలో ఈరోజు రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది రాష్ట్ర కార్యాలయంలో. వీటికి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మేము అందరికన్నా ముందు అంటే మొత్తం రాష్ట్రంలో 17 స్థానాలకు మా అభ్యర్థులు అంటే పార్లమెంట్ స్థానాలకు 15 స్థానాల అభ్యర్థులు మేము ఆల్రెడీ మరి ప్రకటించడం జరిగింది. వారి పరిచయ కార్యక్రమంతో పాటు 4 నెరేటివ్లు, ముఖ్యంగా ముందుగా వికసిత్ భారత్ అంటే 2047లో భారతీయ జనతా పార్టీ ఇవాళ వేస్తున్న పునాది, నరేంద్ర మోదీ గారు వేస్తున్న పునాది 2047లో అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంలో భారతదేశం ఒక వికసించే భారతంగా 4వ ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 వ్యవస్థగా రావాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు చెప్పడం కూడా జరుగుతుంది. రెండోది మోదీ గ్యారంటీ. ప్రతి దానికి ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలని చెప్పి మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందాల్సిన ఆవశ్యకత గురించి మోదీ గ్యారంటీ. మూడోది మరి ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో యువకులు, వారిని కూడా భారతీయ జనతా పార్టీ లోపలికి తీసుకురావడం, మోదీ గారు చేస్తున్న కార్యక్రమాలను గురించి. ఎందుకంటే వాళ్ళు రాబోయే కాలంలో కాబోయే నాయకులు కాబట్టి వాళ్ళ గురించి. తర్వాత ఎస్సీ ఎస్టీ మహిళ, తర్వాత మైనారిటీ వాళ్ళను అందరూ కూడా మరి మోదీ గారి వల్ల దేశానికి ఎంత అభివృద్ధి చెందింది ఈ యొక్క 10 సంవత్సరాల్లో, రాబోయే కాలంలో కూడా ఏ విధంగా మోదీ గారి నాయకత్వంలో ఈ యొక్క గ్యారంటీ వల్ల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి, లాభం జరుగుతుందని చెప్పి ఈ 4 అంశాలపై విస్తృతంగా ఏ విధంగా మనం గ్రామాల్లో ముఖ్యంగా పోలింగ్ సెంట్రిక్ అంటే ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో మనకు మినిమం అంటే పోయిన ఎన్నికల్లో మనకు వచ్చిన ఓట్ల కన్నా 370 ఓట్లు ఎక్కువ రావాలని చెప్పి ఒక ప్రణాళికను పకడ్బందీగా చేసే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క విస్తృతంగా చర్చించడం జరిగింది. దీని ప్రకారమే ఇంకా 50 రోజుల సమయం ఉంది కనుక పార్లమెంట్ ఎన్నికలకు, మరి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్తను కూడా దీంట్లో భాగస్వాములు చేసి అబ్కీ బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్లే ఒక ప్రణాళికలను రూపొందించడం జరిగింది. దీనికి అందరూ కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధికారులు, జిల్లా ఇన్ఛార్జీలు, కొత్తగా వచ్చిన పార్లమెంట్ అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులు, తర్వాత పార్లమెంట్ అభ్యర్థులు అందరితో విస్తృత సంబంధించి ఎక్కువ సమయం ఫీల్డ్లో ఉండాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారమే తప్పకుండా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఒక శక్తిగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అనే సందర్భంలో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీను ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. 17 స్థానాలు మేము గెలుస్తామని చెప్పి ఇప్పుడు నమ్మకాలతో ముందుకెళ్తాం. ఒకటి చెప్పండి సార్, ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి తీసుకున్న అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలని చెప్పేసి కొన్ని చోట్ల మీ యొక్క క్యాడర్లో అంటే నిరుత్సాహపడతా ఉన్నారని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ అట్లాంటి ఏమైనా సంఘటనలు ఉంటే మీ కార్యకర్తలను ఏ విధంగా మీరు సముదాయించబోతా ఉన్నారు, ఏ విధంగా సర్ది చెప్పబోతా ఉన్నారు? చాలా క్లియర్గా మా నాయకత్వం చెప్పింది. పార్టీ కార్యక్రమాల్లో అందరూ కూడా చురుగ్గా పాల్గొనాలి. పార్టీ నిర్ణయమే ఏ ఒక్క అభ్యర్థికి టికెట్ ఇవ్వడం అని చెప్పి కేంద్ర నాయకులను విస్తృతంగా మరి సమావేశమై ఈ యొక్క ఫలానా అభ్యర్థి ఉంటే తప్పకుండా మనం గెలుస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఏంటంటే ప్రకటించడం జరిగింది. పార్టీ నిర్ణయాన్ని ఒక కార్యకర్తగా తప్పకుండా శిరసావించాల్సిన అవసరం ఉంది. కొన్ని సంఘటనలు అవుతాయి. ఎందుకంటే పార్టీ అన్నప్పుడు మరి రాజకీయ పార్టీ అయినప్పుడు అందరూ కూడా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీ కావాలి, తర్వాత కార్పొరేటర్ కావాలని చెప్పి కూడా అందరూ ఉంటారు. కానీ పార్టీ ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గానికి ఒక్కలే అభ్యర్థి ఇస్తుంది కనుక ఆ అభ్యర్థి కూడా మొత్తం చెప్పడం జరిగింది. మీరు అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి ఏ విధంగా అయితే మనం ఒక అభ్యర్థి ప్రకటించిన తర్వాత కొన్ని అక్కడక్కడ మొత్తం సంఘటనలు జరిగితే ఆ అభ్యర్థి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి
వారు ఏంటంటే ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే అందరిని కూడా బుజ్జగించి పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని నరేంద్ర మోదీ గారు ఇవాళ నిలబడుతున్నారు ఇక్కడ పార్టీ అభ్యర్థి ముఖ్యంగా నరేంద్ర మోదీ. సార్ ఇంకొకటి, మీరు ఇంకా 2 స్థానాలను ప్రకటించలేదు, వరంగల్ అండ్ ఖమ్మం. ముఖ్యంగా ఖమ్మం స్థానం ఒక సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీకి ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ వస్తే ఎప్పుడు జాయిన్ కాబోతా ఉన్నారు వాళ్ళు? నిన్న మోదీ గారి నాయకత్వంలో విస్తృతంగా సమావేశం జరగడం జరిగింది. వరంగల్ అండ్ ఖమ్మం అభ్యర్థి గురించి కూడా చర్చించడం జరిగింది. ఇవాళ కానీ రేపు కానీ తప్పకుండా నిర్ణయిస్తారు. ఏ అభ్యర్థి అయినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, వేరే పార్టీల నుంచి వచ్చినా లేకుంటే వీలున్నట్లు కాదు. అన్ని సర్వేల ఆధారంగా ఒక బలమైన శక్తిగా ఆ ఒక నియోజకవర్గంలో గెలిస్తే ప్రక్రియ కనుక ఉంటే, గెలిచే సత్తా కనుకుంటే తప్పకుండా తీసుకుంటాం, తప్పకుండా ఇస్తాం టికెట్. సో ఇది బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో 17 స్థానాలు మేమే గెలుచుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వరంగల్ ఖమ్మం స్థానాల విషయంలో కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చే ఎవరైనా బలమైన వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి కూడా ఆయన మీడియాను ప్రశ్నిస్తా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తాను. అంటే ఖచ్చితంగా ఖమ్మంలో ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా ఉండే అవకాశాన్ని ఆయన ఇంకా కొట్టిపారేయాలి అని చెప్పేసి కూడా మనకు ఆయన మాటలు వింటే అర్థమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నిర్వహించినటువంటి రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమైన మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్లో అందరూ కూడా పదాధికారులతో పాటు పార్లమెంటు అభ్యర్థులు, జిల్లా నాయకులు కూడా పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో మాకు బూస్టప్గా ఉంటుందని చెప్పేసి కూడా సుభాష్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 బీజేపీ ఆఫీస్ నుంచి.